హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఇప్పటికే టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంధులు అనేవి నేర్చుకొని ఉంటారు. సో ఈ సంధులని బేస్ చేసుకొని కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేశాము. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనే దాని మీద ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కుదిరితే ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పూర్వపద స్వరములకు పదస్వరము ఏకాదేశమగుట. ఆప్షన్ 1 అనుక్రమం, ఆప్షన్ 2 సంధి, ఆప్షన్ 3 సమాసం, ఆప్షన్ 4 అవ్యయం. ఆన్సర్ ఈస్ సంధి. పూర్వపద స్వరములకు పదస్వరము ఏకాదేశమగుటను సంధి అంటారు. సెకండ్ క్వశ్చన్, బహుళము ఎన్ని రకాలు? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. ఆన్సర్ ఈస్ 4. బహుళములు 4 రకాలు. థర్డ్ క్వశ్చన్, త్రికములు అనగా? ఆప్షన్ 1 ఏ ట ఆర్, ఆప్షన్ 2 ఆ ఈ ఏ, ఆప్షన్ 3 ఈ టి వి, ఆప్షన్ 4 ఏ యా వా. ఆన్సర్ ఈస్ ఆ ఈ ఏ. త్రికములు అనగా ఆ ఈ ఏ. ఫోర్త్ క్వశ్చన్, విధించిన సంధి కార్యం జరగకుండా ఉండటం. ఆప్షన్ 1 నిషేధం, ఆప్షన్ 2 విభాష, ఆప్షన్ 3 వికల్పం, ఆప్షన్ 4 ఆమ్రేడితం. ఆన్సర్ ఈస్ నిషేధం. ఫిఫ్త్ క్వశ్చన్, ద్విరుక్తము యొక్క పరమ రూపము ఏది? ఆప్షన్ 1 ఉపద, ఆప్షన్ 2 నిత్యము, ఆప్షన్ 3 త్వార్థము, ఆప్షన్ 4 ఆమ్రేడితం. ఆన్సర్ ఈస్ ఆమ్రేడితం. సిక్స్త్ క్వశ్చన్, భూతకాలిక అసమాపక క్రియ. నెంబర్ 1 విభాష, నెంబర్ 2 వికల్పం, నెంబర్ 3 కృదంతం, నెంబర్ 4 త్వార్థ్యము. ఆన్సర్ ఈస్ త్వార్థము. సెవెంత్ క్వశ్చన్, తుది వర్ణానికి ముందు వర్ణము ఏది? ఆప్షన్ 1 ఆమ్రేడితం, ఆప్షన్ 2 శబ్ద పల్లవం, ఆప్షన్ 3 ఉపధ, ఆప్షన్ 4 అవ్యయం. ఆన్సర్ ఈస్ ఉపధ. ఎయిత్ క్వశ్చన్, మేనత్త ఇది ఏ సంధి? ఆప్షన్ 1 అకార సంధి, ఆప్షన్ 2 ఇకార సంధి, ఆప్షన్ 3 ఉకార సంధి, ఆప్షన్ 4 రుగాగమ సంధి. ఆన్సర్ ఈస్ అకార సంధి. నైన్త్ క్వశ్చన్, అత్తు, ఇత్తు, ఉత్తు అని చెప్పడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 భృషార్థం, ఆప్షన్ 2 శబ్ద పల్లవం, ఆప్షన్ 3 కృదంతాలు, ఆప్షన్ 4 తపరకరణం. ఆన్సర్ ఈస్ తపరకరణం. 10th క్వశ్చన్, ధృతంబునక ప్రకృతి భావము ఏది? ఆప్షన్ 1 నిత్యము, ఆప్షన్ 2 ధాత్వర్థము, ఆప్షన్ 3 సత్యము, ఆప్షన్ 4 వృషార్థము. ఆన్సర్ ఈజ్ సత్యము. 11th క్వశ్చన్, వర్తమాన కాలమునకు సంబంధించిన అసమాపక క్రియ. ఆప్షన్ 1 భావార్థకము, ఆప్షన్ 2 శత్రార్థకము, ఆప్షన్ 3 దుమున్నర్థకము, ఆప్షన్ 4 ఆనంతర్యము. ఆన్సర్ ఈజ్ శత్రార్థకము. 12th క్వశ్చన్, అచ్చుల మధ్య జరుగు సంధి. హల్ సంధి, ఆప్షన్ 2 వయల్ సంధి, ఆప్షన్ 3 అచ్ సంధి, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఈజ్ అచ్ సంధి. 13th క్వశ్చన్, హల్లుల మధ్య జరుగు సంధి. ఆప్షన్ 1 హల్ సంధి,
ఆప్షన్ 2 సవర్ణ సంధి, ఆప్షన్ 3 దీర్ఘ సంధి, ఆప్షన్ 4 ఏవి కావు. ఆన్సర్ ఈజ్ హల్ సంధి. 14th క్వశ్చన్. మొదటి పదములోని చివరి అచ్చు రెండవ పదములోని మొదటి అచ్చు పోయి వాటికి సమానమైన మరొక అచ్చు కానీ లేక రెండవ పదము మొదటి అచ్చు కానీ వచ్చినా దానిని ఏమంటారు? ఆప్షన్ 1 ఆదేశము, ఆప్షన్ 2 ఏకాదేశము, ఆప్షన్ 3 ఆగమము, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఏకాదేశము. 15th క్వశ్చన్. ఒక అక్షరమును తొలగించి వేరొక అక్షరము శత్రువు వలె వచ్చుటను ఏమంటారు? ఆప్షన్ 1 ఏకాదేశము, ఆప్షన్ 2 ఆగమము, ఆప్షన్ 3 ఆదేశము, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఈస్ ఆదేశము. 16th క్వశ్చన్. రెండు పదముల మధ్య మరొక అక్షరము మిత్రుని వలె వచ్చి చేరిన దానిని ఏమంటారు? ఆప్షన్ 1 విభాష, ఆప్షన్ 2 బహుళము, ఆప్షన్ 3 ఆగమము, ఆప్షన్ 4 నిత్యము. ఆన్సర్ ఈస్ ఆగమము. 17th క్వశ్చన్. విధించిన సంధి కార్యము తప్పనిసరిగా వచ్చుటను ఏమంటారు? ఆప్షన్ 1 విభాష, ఆప్షన్ 2 నిత్యము, ఆప్షన్ 3 వైకల్పికము, ఆప్షన్ 4 బహుళము. ఆన్సర్ ఈజ్ నిత్యము. 18th క్వశ్చన్. విధించిన సంధి కార్యము ఒకసారి వచ్చుటను మరొకసారి రాకపోవుటను ఏమంటారు? ఆప్షన్ 1 విభాష లేక వైకల్పికము, ఆప్షన్ 2 ద్విరుక్తము లేక బహుళము, ఆప్షన్ 3 ద్విత్వము లేక ఏకత్వము, ఆప్షన్ 4 అన్నీ. ఆన్సర్ ఈజ్ విభాష లేక వైకల్పికము. 19th క్వశ్చన్. రెండుసార్లు చెప్పబడిన సంధి గత పదములలో రెండవ పదము ఏమంటారు? ఆప్షన్ 1 ద్విరుక్తము, ఆప్షన్ 2 ద్విత్వము, ఆప్షన్ 3 ఆమ్రేడితము, ఆప్షన్ 4 ప్లుతము. ఆన్సర్ ఈజ్ ఆమ్రేడితము. 20th క్వశ్చన్. ఒకే పదము రెండుసార్లు చెప్పబడిన ఏమంటారు? ఆప్షన్ 1 ద్విత్వము, ఆప్షన్ 2 ద్విరుక్తము, ఆప్షన్ 3 సంయుక్తము, ఆప్షన్ 4 బహుళము. ఒకే పదము రెండుసార్లు చెప్పబడిన ద్విరుక్తము అంటారు. ఆప్షన్ ఈజ్ ద్విరుక్తము. 21st క్వశ్చన్. ఒక హల్లు క్రింద అదే హల్లు వచ్చినా ఏమంటారు? ఆప్షన్ 1 ద్విత్వము, ఆప్షన్ 2 సంశ్లేషము, ఆప్షన్ 3 సంయుక్తము, ఆప్షన్ 4 లోపము. ఒకే హల్లు క్రింది అదే హల్లు వచ్చిన ద్విత్వము అంటారు. ఆన్సర్ ఈజ్ ద్విత్వము. 22nd క్వశ్చన్. ఒక హల్లు వేరొక హల్లు కింద చేరిన ఏమంటారు? ఆప్షన్ 1 ద్విత్వము, ఆప్షన్ 2 సంశ్లేషము, ఆప్షన్ 3 సంయుక్తము, ఆప్షన్ 4 లోపము. ఒక హల్లు వేరొక హల్లు కింద చేరిన సంయుక్తము అని అంటారు. ఆప్షన్ ఈజ్ సంయుక్తము. 23rd క్వశ్చన్. సంధి జరిగినప్పుడు మొదటి పదము చివరి హల్లు రెండవ పదము మొదటి హల్లుతో చేరుటను ఏమంటారు? ఆప్షన్ 1 లోపము, ఆప్షన్ 2 విభాష, ఆప్షన్ 3 సంశ్లేషము, ఆప్షన్ 4 లోపము. సంధి జరిగినప్పుడు మొదటి పదము చివరి హల్లు రెండవ పదము మొదటి హల్లుతో చేరుటను సంశ్లేషము అంటారు. 24th క్వశ్చన్. స్వర సంధులు ఏవి? ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి మరియు గుణసంధి, ఆప్షన్ 2 వృద్ధి సంధి మరియు యనాదేశ సంధులు, ఆప్షన్ 3 ఒకటి మాత్రమే, ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ ఈజ్
సవర్ణ దీర్ఘ సంధి మరియు గుణసంధి. 25th క్వశ్చన్. హల్ సంధులు ఏవి? ఆప్షన్ 1 అనునాసిక మరియు జత్స్వ సంధి. ఆప్షన్ 2 పరసవర్ణ సంధి మరియు తుగాగమ సంధి. ఆప్షన్ 3 స్తుత్వ సంధి, పరరూప సంధి మరియు విసర్గ సంధి. ఆప్షన్ 4 పైవన్నీ. హల్ సంధులు ఆన్సర్ ఈజ్ పైవన్నీ. 26th క్వశ్చన్. సంస్కృత సంధులు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. ఆన్సర్ ఈజ్ 2. సంస్కృత సంధులు 2 రకాలు. 27th క్వశ్చన్. సంస్కృత సంధులైన అచ్చంధులు, హల్సంధులు మొత్తం ఎన్ని రకాలు? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 17. ఆన్సర్ ఈజ్ 11. సంస్కృత సంధులైన అచ్చంధులు, హల్సంధులు మొత్తం 11 రకాలు. 28th క్వశ్చన్. ఆ ఈ ఊ రులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఆప్షన్ 1 లోపమగును, ఆప్షన్ 2 సంశ్లేషము అగును, ఆప్షన్ 3 ఏకాదేశమగును, ఆప్షన్ 4 ఆదేశమగును. ఆన్సర్ ఈజ్ ఏకాదేశమగును. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదేశమగును. 29th క్వశ్చన్. ఆ కారమునకు ఈ ఊరులు పరమైనచో డాష్ ఆదేశమగును. ఆప్షన్ 1 యావారాలు, ఆప్షన్ 2 ఏవోఆర్లు, ఆప్షన్ 3 ఆయి ఊరులు, ఆప్షన్ 4 ఐ ఔలు. ఆన్సర్ ఈజ్ ఏవోఆర్లు. అకారమునకు ఈ ఊరులు పరమైనచో ఏవోఆర్లు ఆదేశమగును. నెక్స్ట్ క్వశ్చన్. గుణములని వేటినంటారు? ఆప్షన్ 1 యావారాలు, ఆప్షన్ 2 ఐ ఔలు, ఆప్షన్ 3 ఏవోఆర్లు, ఆప్షన్ 4 ఏఏఓ. ఆన్సర్ ఈజ్ ఏవోఆర్లు. గుణములని ఏవోఆర్లని అంటారు. 31st క్వశ్చన్. అకారమున ఏ ఐలు ఓ ఔలు పరమైనప్పుడు వరుసగా ఐ ఔలు ఏకాదేశముగా వచ్చిన సంధి ఏది? ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. అకారమున ఏ ఔలు ఓ ఔలు పరమైనప్పుడు వరుసగా ఐ ఔలు ఏకాదశముగా వచ్చిన సంధి వృద్ధి సంధి. ఆన్సర్ ఈజ్ వృద్ధి సంధి. 32nd క్వశ్చన్. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా యు ఉ లు వచ్చిన ఆ సంధిని ఏమంటారు? ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. ఆన్సర్ ఈజ్ యనాదేశ సంధి. 33rd క్వశ్చన్. యా వా రాలను ఏమంటారు? ఆప్షన్ 1 గుణములు, ఆప్షన్ 2 సవర్ణములు, ఆప్షన్ 3 వృద్ధులు, ఆప్షన్ 4 ఎన్నులు. యావారాలను ఎన్నులు అంటారు. ఆన్సర్ ఈజ్ ఎన్నులు. 34th క్వశ్చన్. కచడ తపలకు నమలు పరమైనచో క్రమముగా ఆయా వర్గ పంచమాక్షరములు ఆదేశమైనచో ఏ సంధి వస్తుంది? ఆప్షన్ 1 వృద్ధి సంధి, ఆప్షన్ 2 అనునాసిక సంధి, ఆప్షన్ 3 ఆదేశ సంధి, ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఈజ్ అనునాసిక సంధి. కచట తపలకు నమలు పరమైనచో క్రమముగా ఆయా వర్గ పంచమాక్షరముల ఆదేశమైనచో అనునాసిక సంధి వస్తుంది. 35th క్వశ్చన్.
పరుషములకు కాఖ గాఘ చాచాలు ఠాథ థ పాప స లు కాక మిగిలిన హల్లులు పరమైనచో సరళములు వరుసగా ఆదేశమైనచో ఏ సంధి వస్తుంది? ఆప్షన్ 1 పరరూప సంధి, ఆప్షన్ 2 పరుస సంధి, ఆప్షన్ 3 జస్త్వ సంధి, ఆప్షన్ 4 సుత్వ సంధి. ఆన్సర్ ఈస్ జస్త్వ సంధి. 36th క్వశ్చన్. పదాంతమునందున్న తకారమునకు లకారము పరమైనప్పుడు లకారము ఆదేశమైతే ఏ సంధి అంటారు? ఆప్షన్ 1 పరరూప సంధి, ఆప్షన్ 2 అనునాసిక సంధి, ఆప్షన్ 3 ఆదేశ సంధి, ఆప్షన్ 4 సుత్వ సంధి. ఆన్సర్ ఈస్ పరరూప సంధి. 37th క్వశ్చన్. పదాంతమునందున్న అచ్చునకు ఛ కారము పరమగునప్పుడు ఉత్ ఆగముగా వచ్చిన ఏ సంధి అగును? ఆప్షన్ 1 ఆదేశ సంధి, ఆప్షన్ 2 తుగాగమ సంధి, ఆప్షన్ 3 సుత్వ సంధి, ఆప్షన్ 4 నిత్స సంధి. ఆన్సర్ ఈస్ తుగాగమ సంధి. 38th క్వశ్చన్. స త థ ద ధ న అనువానికి స చ ఛ జ ఝ ఇన్య అనునవి పరమగునప్పుడు వరుసగా అవియే ఆదేశమైన ఏ సంధి అగును? ఆప్షన్ 1 ఆదేశ సంధి, ఆప్షన్ 2 అత్య సంధి, ఆప్షన్ 3 సుత్వ సంధి, ఆప్షన్ 4 నిత్య సంధి. ఆన్సర్ ఈస్ సుత్వ సంధి. 39th క్వశ్చన్. సత వర్గము ఏది? ఆప్షన్ 1 సతధన, ఆప్షన్ 2 సతథ దధన, ఆప్షన్ 3 సతథ, ఆప్షన్ 4 సతదధన. ఆన్సర్ ఈస్ సతథ దధన. శతవర్గము సతథ దధన. 40th క్వశ్చన్. శచ వర్గము ఏది? ఆప్షన్ 1 శ చ ఇని, ఆప్షన్ 2 ఛ ఛ జ ఝ ఇని, ఆప్షన్ 3 శ ఛ ఝ ఇని, ఆప్షన్ 4 శ చ ఛ జ ఝ ఇని. ఆన్సర్ ఈస్ శ చ ఛ జ ఝ ఇని. 41st క్వశ్చన్. మధ్యమ పురుష క్రియల ఏది పరమైన సంధి నిత్యము? ఆప్షన్ 1 ఆ, ఆప్షన్ 2 ఈ, ఆప్షన్ 3 ఓ, ఆప్షన్ 4 ఏ. ఆన్సర్ ఈస్ ఈ. 42nd క్వశ్చన్. ఏ మ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము అయితే ఏ సంధి అగును? ఆప్షన్ 1 అకారము, ఆప్షన్ 2 ఉకారము, ఆప్షన్ 3 ఇకార సంధి, ఆప్షన్ 4 ఉత్వ సంధి. ఆన్సర్ ఈస్ ఇకార సంధి. ఏ మ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము అయితే ఇకార సంధి అగును. 43rd క్వశ్చన్. అపదాది స్వర సంధికి మరో పేరు? ఆప్షన్ 1 జరాంత సంధి, ఆప్షన్ 2 సాత్విక సంధి, ఆప్షన్ 3 ప్రకృతి మైత్రి సంధి, ఆప్షన్ 4 ప్రకృతి ప్రత్యయ సంధి. ఆన్సర్ ఈస్ ప్రకృతి ప్రత్యయ సంధి. అపదాది స్వర సంధికి మరో పేరు ప్రకృతి ప్రత్యయ సంధి. 44th క్వశ్చన్. షష్ఠీ సమాసమునందు ఉకార రుకారములకు అచ్చుపరమైనచో ఏ సంధి అగును? ఆప్షన్ 1 షష్ఠీ సమాస సంధి, ఆప్షన్ 2 ఉకార రుకార సంధి, ఆప్షన్ 3 అచ్చు సంధి, ఆప్షన్ 4 నుగాగమ సంధి. ఆన్సర్ ఈస్ నుగాగమ సంధి. షష్ఠీ సమాసమునందు ఉకార రుకారములకు అచ్చుపరమైనచో నుగాగమ సంధి అగును. 45th క్వశ్చన్. సరళాదేశ సంధికి మరో పేరు? ఆప్షన్ 1 కల సంధి, ఆప్షన్ 2 రుణ సంధి, ఆప్షన్ 3 ధృత సంధి, ఆప్షన్ 4 ముక్తిక సంధి. ఆన్సర్ ఈస్ ధృత సంధి. సరళాదేశ సంధికి మరో పేరు ధృత సంధి. 46th క్వశ్చన్. ఉట్ ఆగమముగా చేరు సంధి. ఆప్షన్ 1 టుగాగమ సంధి, ఆప్షన్ 2 టువర్గ సంధి, ఆప్షన్ 3 సరళాదేశ సంధి,
ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ టుగాగమ సంధి. ఉట్ ఆగమముగా చేరు సంధి టుగాగమ సంధి. 47th క్వశ్చన్. కర్మధారయమనందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైన డాష్ ఆగమముగా వచ్చును. ఆప్షన్ 1 రు, ఆప్షన్ 2 జు, ఆప్షన్ 3 పు, ఆప్షన్ 4 సు. ఆన్సర్ ఈజ్ రు. కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైన రు ఆగమముగా వచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్. ఇట్ ఆదేశంగా వచ్చు సంధి. ఆప్షన్ 1 టుగాగమ సంధి, ఆప్షన్ 2 టుమరో సంధి, ఆప్షన్ 3 ద్విరుక్త టకార సంధి, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ద్విరుక్త టకార సంధి. ఇట్ ఆదేశంగా వచ్చు సంధి ద్విరుక్త టకార సంధి. 49th క్వశ్చన్. ఆయి ఏలను ఏమందురు. ఆప్షన్ 1 త్రికములు, ఆప్షన్ 2 సవర్ణములు, ఆప్షన్ 3 దీర్ఘములు, ఆప్షన్ 4 అన్ని. ఆన్సర్ ఈజ్ సవర్ణములు. ఆయి ఏలను సవర్ణములు అందురు. చూశారు కదండి, సందులను బేస్ చేసుకుని అడిగే శాంపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని. సో ఇలాంటి మరెన్నో టెట్ అండ్ డిఎస్సి శాంపుల్ క్వశ్చన్స్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.